నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మైక్రో ఫైనాన్స్, మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు, దీనంతటికి వెనకాల బాధితులు. ప్రస్తుతం ఇవే పేర్లు రెండు రాష్ట్రాల్లో వినపడతా ఉన్నాయి. ఒక పక్క మంగ్లీ ప్రెస్ మీట్లు పెడుతూ నాకు అసలు ఏమీ సంబంధం లేదు, ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా నేను తీసుకోలేదని చెప్తా ఉంది. మరొక పక్క బాధితులు సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ప్రత్యూష రాథోడ్ ఉన్నారు. నిన్న మీరు చూసారు కదా ఒక వీడియోలో ప్రత్యూష రాథోడ్తో మంగ్లీ మాట్లాడుతూ ఉంటుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు, ఆయన గురించి కనుక్కోరా అంటే నాకు తెలీదు అని చెప్పేసి అంటుంటది కదా. ఆ ప్రత్యూష రాథోడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎవరిది తప్పు, ఎందుకు వాళ్ళు బాధితుల పక్షాన నిలబడతా ఉన్నారు అనేది స్వయంగా ఆమె మాటలోనే మనం తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఆ మంగ్లీ మీతో మాట్లాడడానికి కారణం ఏంటి? బేసికల్ గా ఆమె నాతోనే కాదు అందరితో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఎప్పుడైనా ఆమె కష్టం వచ్చినప్పుడే మేము గుర్తొస్తాం, కష్టం వచ్చినప్పుడే మాకు ఫోన్ చేస్తారు. అదే విధంగా మొన్న ఆమె కష్టం వచ్చింది కాబట్టి మేము గుర్తొచ్చాము. మాకు ఫోన్ చేసి నా గురించి మంచిగా మాట్లాడండి, నేను అది చేశాను ఇది చేశాను, కమ్యూనిటీకి ఇవన్నీ మాట్లాడండి అని ఆమె మీడియా ముందు అంటే మీరు ఏదైనా వీడియో చేసి రిలీజ్ చేయండి నా గురించి అని చెప్పుకుంటారనమాట మంగ్లీ గారు. సో మాకు కూడా చెప్పారు. ఐ టోల్డ్ అక్క ప్రెస్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పైసలు ఇస్తే చాలా మంది పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, నాతో ఫ్యాక్ట్స్ లేవు, నేను మాట్లాడలేను అని చెప్పినాను. ఇప్పుడు ఫస్ట్ టైం కూడా చెప్పినాను, అంతకుముందు కూడా ఇట్లానే చెప్పినాను, వేరే ఇష్యూస్ అయినప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడడం కాదు కదా, వీళ్ళకి డబ్బులు ఇచ్చే వరకు మేము సైలెంట్ గా ఉండమండి. తిరుమలేష్ అనే పర్సన్ తను యూత్ కాంగ్రెస్ లీడర్ ఫ్రమ్ గద్వాల్ అని చెప్పి నాకు ఆ ప్రెస్ మీట్ అయిపోయాక తెలిసిందండి. అండ్ మంగ్లీ గారు నోస్ హిమ్. మంగ్లీ గారికి ఆయన ఎవరో తెలుసు. జస్ట్ నాకు ఫోన్ చేసి అరే ఆయన ఎవరో తెలియదురా, కనుక్కోరా, నీకేమైనా తెలిస్తే చెప్పురా అని అన్నారు కదా. ఆమెకు అన్నీ తెలుసు, వాళ్ళతో కూర్చొని లావాదేవీలు కూడా మాట్లాడారు. మళ్ళీ నాకేం తెలియదు అని మాట్లాడతారు. ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు మీరు? ఎవరిని? మీలాగా ఏమీ పైసలు ఉన్న వాళ్ళు కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మంగ్లీ గారిని. మీరు ఒక ఆర్కెస్ట్రా చేసుకునే దగ్గర నుంచి ఈరోజు కోట్ల రూపాయల కార్లో తిరిగి అంత మీకు ఎలా వచ్చింది? మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? ఇదే క్వశ్చన్ మంగ్లీ గారికి, సూటి క్వశ్చన్. మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? మీరు అన్నారు కోట్ల రూపాయలకు పడగెత్తిందని. ఇవాళ మంగ్లీ దగ్గర ఆర్థిక బలం ఉన్నది, రాజకీయ బలం ఉన్నది. మీ దగ్గర ఏమున్నది? మాతో వీళ్ళు ఉన్నారు కదండి, న్యాయం ఉంది కదా మాతో. ఆర్థిక బలం, రాజకీయ బలం. ఆర్థిక బలం కంటే రాజకీయ బలం కంటే ఈ జనాలు ఉన్నారు కదా, వీళ్ళ దీవెన మాకు చాలు, వీళ్ళ ఆశీష్ మాకు చాలు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. వాళ్ళలాగా తెలిసి కూడా దాచుకోవట్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడని తెలిసి కూడా ఆమె కడుపులో దాచుకోవాలని అనుకుంటుంది. ఆమెకు తెలిసి కూడా ఆమె చాలా భయంకరమైన కాల్స్ వస్తాయండి. ఎందుకు మాట్లాడతారు, మీరేంటి అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడేటోడు కూడా చెప్తున్నా. నిజంగా ఎవరైతే అనుకుంటారు కదా, ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ మెన్, ఫైట్ విత్ అదర్ మెన్, నాట్ విత్ మీ. ఓకే, నా దగ్గరకు వచ్చి ఏదో నోరుంది కదా అని వాగుతున్నావు, అది అని మాట్లాడుతున్నారు. మా గిరిజన నాయకులనే కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ ఎక్స్ట్రాలు ఇవన్నీ మీతో పెట్టుకోండి, నాతో కాదండి. సీరియస్లీ. ఎందుకంటే ఐఎమ్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ విక్టిమ్స్. ఏమీ ఆశించకుండా నేను ఫైట్ చేస్తున్నా, ఏమీ ఆశించట్లే ఇప్పటి వరకు. నన్ను నా ఫ్యామిలీని ఎంత మందిని లాగుతున్నారంటే ఇందులోకి. మంగ్లీ గారు తెలియకుండా వీళ్ళందరూ చేస్తారా ఇదంతా? సో మంగ్లీ గారు గుర్తుపెట్టుకోవాలి, నేను తలుచుకుంటే నేను లీగల్ గా లాక్కుంటూ వస్తా వీళ్ళందరినీ అని. సీరియస్లీ అండి. వాళ్ళ మంగ్లీకి సంబంధించి ఇదే మీ బంజారా బిడ్డలే ఆమెకు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మంగ్లీ గురించి మాట్లాడితే బాగోదు, అసలు ఆమెకు సంబంధం లేదు, ఎందుకు మీరు ఆమె మీద అబండాలు తెలుతా ఉన్నారని చెప్పేసి మీ మీద అదే విధంగా బాధితుల మీద కూడా మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళకు కూడా మేబీ వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉన్నట్టుందండి, పైనుంచి ఉంటుంది కదా ప్రెషర్. సో వాళ్ళకు కూడా ఏం చెప్తుందంటే, ఈరోజు మంగ్లీ గారు మాత్రమే కాదు గిరిజన బిడ్డ, నేను కూడా గిరిజన బిడ్డనే. మరి నన్ను కూడా అన్నారు కదా, మరి నా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా మీరు గిరిజన బిడ్డలైతే చాలా మంది, నేను కానీ ఇందాక వచ్చిన అమ్మ కానీ, మేమందరం గిరిజన బిడ్డలమే. మీరు నిజంగా గిరిజన బిడ్డల పక్షాన ఉంటే మీరు బయటకు వచ్చి వీళ్ళ పక్షాన నిలబడండి, అంతేగాని దొంగల పక్షాన నిలబడడం కాదు. అంతే అండి. ఒకటే అండి, మంగ్లీ గారికి కూడా ఒకటే చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలుసుంటే, మీరు ఇది ఏదైతే జరిగిందో మీకు తెలుసుంటే, మీరు డెఫినెట్ గా మీ తమ్ముడిని బయటికి ఎక్కడైతే అబ్స్కాన్షియస్ పెట్టారో మీ తమ్ముడు ఎక్కడుండో చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో వాళ్ళ తమ్ముడిని ఎంక్వైరీ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పిస్తే అంతే చాలండి. థ్యాంక్ యూ. చూసినాం కదా, మంగ్లీ తమ్ముడికి తెలిసే ఇదంతా జరిగింది. మంగ్లీ తమ్ముడు ఖచ్చితంగా దీంట్లో డబ్బులు లెక్క పెట్టే వ్యవహారంలో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మంగ్లీ డబుల్ గేమ్ ఆడుతున్నది. అసలు మేము లేకపోతే వితౌట్ అస్ హూ ఇస్ మంగ్లీ అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రత్యూష రాథోడ్ మాట్లాడుతున్నారు. సో చూడాలి ఇది మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది, చిలికి గాలి వనలాగా ఎక్కడి వరకు వెళ్తున్నది కూడా చూడాలి. ఎందుకంటే బాధితులు ఒకరొకరుగా మొన్న సుబ్బారావు ఆధ్వర్యంలో హైకోర్టు దగ్గర కొంతమంది బాధితులు వచ్చిండ్రు.
సో ఇవాళ వీళ్ళ ఆధ్వర్యంలో మరికొంతమంది బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. సో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీంట్లో అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మంగ్లీ స్పష్టంగా వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ నా గురించి పాజిటివ్గా మాట్లాడండి, నా గురించి మీరు మన కమ్యూనిటీకి నేను చేసేటువంటి సేవలను కూడా మీరు చెప్పండి అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడమని చెప్తున్నది. మాతోనది కాదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము బాధితుల పక్షాన పోరాడతాం. బాధితులకు కనీసం ఒక 50% అమౌంట్ అని వాళ్ళకు ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి 150 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కదా, దానికి సంబంధించి స్వయంగా మనతో పాటు బాధితులు ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇప్పుడు మీరు వింటే కనుక గుండె వగలాల్సింది. ఎందుకంటే వాళ్ళు అన్ని డబ్బులు ఇచ్చిండ్రు మంగ్లీకి కావచ్చు, మంగ్లీ అండ్ కోకి కావచ్చు. వాళ్ళు ఇచ్చిరా అంటే నోటి మాటతో చెప్పట్లేరు, నా చేతిలో ఉన్న ప్రూఫ్స్, వాళ్ళ ఫోన్లలో ఉన్నటువంటి ప్రూఫ్స్. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒక నిమిషం వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళని ప్రలోభ పెట్టింది ఎవరు, వాళ్ళతో మాట్లాడింది ఎవరు అనేది స్వయంగా వీళ్ళ మాటలో తెలుసుకుందాం. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు బాణావత్ భగవాన్ అన్న. మీరు నమ్మకపోతే ఇదిగో ఫురు బిడ్డ చూపిస్తాం. ఎంత ఇచ్చినావు నువ్వు? 4,42,64,000 ఫురు చూడండి. ఎవరికి ఇచ్చి డబ్బులు మీరు? నేను రాములు అనే వ్యక్తి, అంటే మధు అనే దోస్తు, ఆయన మధు వాళ్ళ దోస్తు. రాములు ఇద్దరు ఒకటే పల్లి, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే మంచం అలా పండే వ్యక్తి వాళ్ళు. 42,64,000 చూడండి, అంటే అక్షరాల దగ్గర 5 కోట్ల రూపాయలు. ఏందన్నా ఎట్లా మీ దగ్గర చేశారు, అసలు ఏం చెప్పారు మీకు? అంటే మాకు ఏం చేశారంటే, అన్న ఎక్కడ పోదు, అరే ఇవన్నీ 2 రూపాయలకి ఇస్తాడు, మేము అప్పు చేసి మేము గిట్ట బతికిన వాళ్ళం రా, పైసలు రేపు ఉత్తికి రావు, మనం 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అప్పు తెచ్చుకుంటేనే తీర్పాలంటే సంవత్సరానికి 2 రూపాయల కాడికైనా 70-75 అవుతున్నాయి. తీర్పాలంటేనే కష్టపడతాం, మనం సంపాదించి వడ్డీకే కడతాం. అలాంటిది 6 రూపాయలు 7 రూపాయలు అని ఫస్ట్లో 6 రూపాయలు 7 రూపాయలు అని చెప్పారు. తర్వాత మీరు పైసలు పెంచితే 9, 10, 11, 12 డైరెక్ట్ ఏజెంట్ ఉన్న వాళ్ళకి అలా 15 గిట ఇచ్చిర్రు, 15, 16 గిట. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఒకటేసారి కట్టినాను? ఒకసారి కట్టలేనా, ఒకసారి కట్టాలంటే మన గిట రాలే. బరాబర్ ఒక మంత్ నడిచిందండి, ఒక మంత్, ఒక ఇయర్ నడిచింది. ఒక ఇయర్లో మంత్కు 70 లక్షలు 40 లక్షలు లాస్ట్ మన జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి జూన్ 3 నెలలనే 2,70,00,000 ఇచ్చిన. అంతకంటే ముందరనే తొక్కనే ఉండే. సరే, ఇప్పుడు నువ్వు దీంట్లో చూపించినట్టు 4,42,00,000 ఇచ్చినావు మొత్తానికి 1 ఇయర్ లోపట్ల. నీకు దీంట్లో రిటర్న్స్ ఎన్ని వచ్చినాయి వాళ్ళు చెప్పిన ప్రకారం? వాళ్ళు చెప్పిన ప్రకారం మేము లెక్క చేస్తే అండి 4,42,64,000 ఉన్నాయి కదా, అంటే అలా 1,80,00,000 వడ్డీ వచ్చింది మాకు. అంటే 2,62,00,000 రావాలి. ఇంకా నాకు 1,80,00,000 వడ్డీ వచ్చింది, ఇంకా 2,62,00,000 నాకు రావాలి. మంగిలి పేరు అంటే స్వయంగా మాకు భరత్ అనే వ్యక్తి, మేము జైరాబాద్ పోయినాం. జైరాబాద్కి పోతే భరత్ మన జనవరి, ఫిబ్రవరి, మార్చి 24 పోయి వాళ్ళ బావ మద్దు వాళ్ళ బావ ఎవడుండో మన భరత్ చవాన్, ఆయన పోయి అక్కడ వచ్చి పట్టుకొచ్చిన వాళ్ళ శైలజ ఇద్దరిని తీసుకొచ్చినాం. మా ఊరికే తీసుకుపోయినాం. ఏరే ఊరోళ్ళు కాదు, మా సొంత ఊరోళ్ళు. తీసుకొస్తే వాళ్ళు అన్నారు కదా 2024లో జూన్ నుంచి వాళ్ళు నడిపించినా కానీ మేము ఫస్ట్లో పోలే. లాస్ట్ మన ఆగస్టు అప్పుడు 2024లోనే పోయినాం. మేము లాస్ట్కి పోయినాం. లాస్ట్కి పోయి 2025లో ఇంకా బాగానే మేము 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మనిషికి ఇచ్చుకున్నాం. ఇంకా నువ్వు ఇస్తున్నావు అంట భగవాను, నువ్వు ఇస్తాను దోస్తులు అనుకో, చుట్టాలు అనుకో, అలా చుట్టాలు అట్నే ఇచ్చుకుంటా వచ్చి ఏం చేశారు, అరే మన భగవాన్ ఉండి కదా ఇస్తుండని బాగానే ఇంకా లాస్ట్ 2 నెలలే అందరికి మొబ్బే పెట్టి ఒకడు 10 లక్షలు ఇచ్చే కాడ 20 లక్షలు ఇచ్చిండు. ఆ 20 లక్షలు నేను ఒక 10 లక్షలు తెచ్చినంటే బాగానే నడుస్తుందని వీళ్ళు ఆశపడి మీరు నడుపుతురంట, నేను ఒక 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తే ఒక్కని కాడ కాదు 10 మంది కాడ నుంచి, ఆ 10 మంది అనుకో, 10 మంది కాడ 30 మంది, 30 మంది కాడ 100 మంది అట్టా తయారైనాయి. ఈ ఈ పైసలు అన్నీ ఉన్నాయి, నాకు కావాలి సొంతం పైసలు 200, 300 పైసలు ఉన్నాయి. ఒక్కని పైసలు కావాలి. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు అన్న? రామావత్ మధు అన్న రోజు మా పన్ను అట్టండకు రోజు వచ్చేది బాబాయ్ నువ్వు ఇస్తలేవు డబ్బులు, తండా మొత్తం ఇచ్చినారు, మేము 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాం, రోజు నెలకు 10 రూపాయలు వడ్డీ, నెలకు 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి, మంచిగా బాగా పడతారు, మంచిగా ఉంటుంది, బాగా మీరు ఇప్పుడు 30-40 సంవత్సరం దాకా నడుపుతుంది ఇది, ఎక్కడ పోవు మంచిగా నడుస్తుంది, ప్రతి నెలకు 10 రూపాయలు
ప్రతి నెలకు 1,10,000 వస్తుంది, 1,10,000 వస్తుంది అని చెప్తున్నాడు. అందరు ఇస్తున్నాడు తండాలు మొత్తం. నేను ఇయ్యలేనంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తలేవు, నువ్వు అందరు ఇస్తున్నారు నువ్వు ఎందుకు ఇస్తలేవు అని నేను లాస్ట్ మల్లెపల్లి క్యాంప్ పెట్టాడు ఆయన. మల్లెపల్లి దేవరకొండ కొండ మల్లెపల్లి పెట్టాడు. కొండపల్లిపల్లి పెడితే కంపెనీ ఎప్పుడు పోవు, అది మంచిగా నడుస్తుంది, మంచిగానే ఉంటుంది. ఇక్కడ కొండమల్లిపల్లిలో మనం పెట్టాడు, మన కంపెనీ పెట్టాడు, మంచిగానే నడుస్తుంది, మంచిగానే పోతుంది అని చెప్పారు అందరూ. చెప్తే తండ మొత్తం ఇచ్చినారు. ఇంకా నేను లాస్ట్ మూమెంట్కి ఫస్ట్లో ఎంత ఇచ్చిన అంటే 20 ఇచ్చిన, తర్వాత ఒక 10 ఇచ్చిన, తర్వాత మొత్తం ఆయన మొత్తం ఎప్పుడు పోవు బాబాయ్, నువ్వు ముసలోడైపోవాలి, నీ కట్ట పట్టుకొని తీసుకున్నావు పోవు, ఈ కంపెనీ మంచిగా నడుస్తున్నారు, మీ పిల్లలు భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అన్నీ బాగుంటుంది అని చెప్తే మా అన్న దగ్గర, మా తమ్ముళ్ళ దగ్గర, అందరి దగ్గర నేను తీసుకొచ్చిన పైసలు మొత్తం నేను 48 లక్షలు ఇచ్చిన. 48 లక్షలు ఇచ్చిన మధుకు, 48 లక్షలు ఇచ్చిన, 48 లక్షలు మధుకు ఇచ్చిన. అంటే అన్ని మంచిగా నడుస్తుంది అని చెప్పినాడు ఆయన. ఇంకా మళ్ళా తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చినారు, వాళ్ళకు పట్టుకున్నారు, సిపి వాళ్ళు, మన ఎస్పీ వాళ్ళు పట్టుకున్నారు. నాకు ఎంత ఇచ్చినాడు, ఒక నెల 5 లక్షల వడ్డీ ఇచ్చినాడు. తర్వాత 5 లక్షల వడ్డీ ఇచ్చిన అదే పైసలు. ఇంకా తర్వాత ఆయన పట్టుకున్నారు సిపి ఆఫీస్ దగ్గర, మన ఎస్పీ ఆఫీస్ దగ్గర. అదే నడుస్తుంది సంవత్సరం నుంచి. 48 లక్షలు నువ్వు కడితే నీకు ఫస్ట్ నెల వడ్డీ రూపాయలు ఇచ్చింది 5 లక్షల రూపాయలు. అంటే ఇంకా 43 లక్షలు నీకు బాకీ ఉన్నాడు. ఎన్ని రోజులు అయితే 43 లక్షలు నీకు అసలు రిటర్న్స్ రాక ఇంకెన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఇప్పుడు అందరూ నేను ఇప్పుడు మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, మాకు ఎప్పుడు ఇస్తావు, ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది, వడ్డీ లేవు, ఏం లేవు. అవి 10 రూపాయలు వడ్డీ తీసుకుపోయినావు అని చెప్పినావు, ఇప్పుడు దాకా వడ్డీ లేవు అని వాళ్ళు చెప్తున్నారు. నాకు సంవత్సరం అవుతుంది అంటారు కదా, మీకు ఇదంతా కూడా తతంగం జరగబట్టి. మరి సంవత్సరం నుంచి మీరు బయటికి ఎందుకు రాలేకపోయారు? మిమ్మల్ని ఎవరైనా బెదిరించిరా? చెప్తూనే ఉన్నాం, మీరు బయట చెప్పగురి, మీ పైసలు మీకు ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తాము, మీకు మీ ఇంత దగ్గర మీకు మోసం చేస్తామా, మీకు ఎంత ఇప్పుడు మీ ఊరు మా ఊరు దగ్గరే కదా, మీ చిలక మా చిలక అప్పుడు దగ్గరనే కదా, మీ గ్రామ పంచాయతీ ఒకటే కదా, అన్ని మొత్తం దగ్గర, మీ మండలమే కదా, మీ పెద్దసలపల్లి మండలమే, మొత్తం గ్రామం కూడా దగ్గరనే కదా, ఒకటే కదా. అందుకు మీ పైసలు మేము ఎవరికి చెప్పకూడదు, మీరు మీ పైసలు మీకు ఇచ్చేస్తాము. ఫోటో చూపించు ఒకసారి. చూడండి అసలు ఏం జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతా ఉన్నది. 48 లక్షల రూపాయలు చూడండి. 48 లక్షలు దీంట్లో ఏమున్నది? ఇది వాళ్ళ పేరు మీద ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు ఈ డబ్బులు? మధుకు ఇచ్చిన, రామావత్ మధుకు 48 లక్షలు. ఏంది అసలు? 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, వీళ్ళకి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? వాళ్ళ ఉన్న ఆకాశంలోకి లోడిపడ్డాయి డబ్బులు మొత్తం. నేను ఇక పొలం అమ్ముకే పరిస్థితి అయింది, ఇల్లు అమ్ముకే పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు మేము ఏం లేదు, రోడ్డు మీద తిరుగుతున్నాం, పొలం లేదు, మనం ఇల్లు లేదు, అందరు మొత్తం హౌజింగ్ లోన్ తీసుకున్నాం, మనం పొలం అమ్ముకున్నాం, అన్ని అమ్ముకున్నాం, ఏం లేదు, మందు తాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం పైసలు ఉన్న మొత్తం ఆయనకి మధుకు ఇచ్చినాం. ఇప్పుడు అందరూ మాకు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కేసు అయింది, సిఐడిలో ఉందని కొంతమంది అంటారు. ఇప్పుడు ఇక అంతా రచ్చ అవుతున్నారు. అయితే వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, బయటికి వస్తలేరు అని చెప్పి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా మీరు మంగ్లీకి గానీ వసూలు చేసిన వీళ్ళందరికీ ఏం చెప్తున్నావు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే? ఫైనల్ గా నేను అనేది ఒకటే ఒక మాట, మంగ్లీ పాత్ర ఉంది, శివ చౌహాన్ అనే పాత్ర గిట ఉంది, భరత్ మధు అనే వ్యక్తి ముందర నడిపించి మందరు పైసలు వసూలు చేసే వరకే డమ్మి. ఆయన మాటలే బెమ్మల్నే పడినాం మేము, మంగ్లీ మాటల గిట కాదు, మధు అనే వ్యక్తి మాట బెమ్మల్నే పడ్డాము. ఇప్పుడు నడిచేది ఏంటంటే, మాకు ఈ భరత్ అనే వ్యక్తి, శైలజ అనే వ్యక్తి, మధు అనే వ్యక్తి పైసలు ఎందుకు ఇస్తలేరంటే, మాకు 2025 నుంచి ఫస్ట్ నుంచి మాకు పైసలు ఇస్తారని శివ చౌహాన్ అన్నాడుగా, ఈ మన భరత్ చౌహాన్ అన్నాడు కదా, అప్పటి నుంచి పైసలు మొత్తం మంగ్లీలోకి పోయినాయండి, మంగ్లీలోకే. లాస్ట్ ఇప్పుడు మేము అబద్ధం ఆడుతుందంటే, మా ఏరియాలో వస్తే మేము వచ్చింది ఇడ ఒక బాయ్స్ మనుషులు గిట్ట రాలే, మా విలేజ్కి వస్తే 7,000 మంది కుప్పలు మందు తాగి సచ్చే పరిస్థితుంది. మా గిట రేవంత్ సార్ మీరు గిట సహకరించాలి, మంగళి గిట్ల దొంగ ఎంతమంది ఏళ్ళ మనకి మనుషులు ఉంటారు కానీ తక్కువ ఉన్నారండి. ఇప్పుడు నాకు 4 కోట్లనే నాకు ఒక 100-150 మంది ఉర్రు అంటే, వాళ్ళ మళ్ళీ వాళ్ళ కింద ఎంత ఉందో మనకు తెలియదు.
వేల మంది ఉంటారు. ఏ 4 కోట్లు ఏడికెళ్ళి తెచ్చినావు? నేను ఇప్పుడు ఈయన ఒక 5 లక్షలు, ఆయన ఇప్పుడు ఈయన ఒక 5 లక్షలు ఇచ్చిండు అనుకో, ఈయన 5 లక్షలు ఈయనవి కావు, ఇంకో అతను ఆయన 2 లక్షలు, ఈయన ఒక 2 లక్షలు, ఈయన 5 లక్షలు చేసిండు. ఇప్పుడు ఈయన ఒక 20 లక్షలు ఇచ్చిండు అనుకో, ఈయన కింద ఇంకో ఆయన, ఈయన కింద ఇంకో ఆయన, అట్టే 200 300 మంది. 4 కోట్లు అంటే 200 300 మంది మేమే ఉంటాం, నా కింద ఉన్న మనుషులే. అట్టా నా ఒక్కరి పైసలు కావాలి. ఇప్పుడు నీకు 5 లక్షలు ఇచ్చినా ఇప్పుడు రేపు అడగడా? ఆయనకి ఇచ్చిన ఆయన అడగడా? వాళ్ళందరికి వడ్డీలు ఇవ్వాలన్నా, మీరు డబ్బులు ఇవ్వాలన్నా? వాళ్ళ ప్రెజర్ ఎట్లా ఉంది మీ మీద? వాళ్ళ ప్రెషర్ మేము తట్టుకోలేము. మైండ్ ఇటా స్ట్రోక్ వచ్చి ఆల్రెడీ మా పిల్లని ఇచ్చిన వాళ్ళ మామ సడు కూడా ఆల్రెడీ చచ్చిపోయింది. 40 లక్షలు ఆయన స్టేట్మెంట్ బ్యాంక్ లోన్ ఎత్తిండు. 40 లక్షల ప్లాట్ మీద 20 లక్షలు ఎత్తే 40 లక్షలు 2 రూపాయల కాడికి తెచ్చి 25 లక్షలు మహేష్ ఇట్ట ఇచ్చిండు. జూన్ 5వ తారీఖు ఇచ్చిండు. జూన్ 5కి ఇచ్చి జూన్ లాస్ట్ 24 ఆగిపోయింది. ఆ 15 రోజుల వడ్డీ గిట మా ఆయనకు రాలే. మా అసలు ఆయన గిట ఆల్రెడీ మైండ్ స్ట్రోక్ వచ్చి ఫోన్ చేసే ప్రయత్నం, వాళ్ళ చుట్టాలను కలిసే ప్రయత్నం చేశారు. మేము అంటే ఇప్పటి నుంచి మన భరత్ చౌద్ అనే ఈ నెల క్రితం ఈ మాట అన్నాడండి. అప్పటిదాకా మేము గిట పోలే. మాకు 2024లో నుంచి 24 లాస్ట్ దాకానే మాకు వచ్చినాయి పైసలు. ఆడ జైరాబాద్లో భూమి కొన్నాం. ఈ మన కర్నూలు కల్లి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, మళ్ళీ హైదరాబాద్లో కోకాపేటలో ఒక పబ్ అని. నాకు ఇచ్చిన పైసలు ఇంతవరకు కొన్నా. మీరు అందరు ఇచ్చిన పైసలు గిట్ట లాస్టే 2025లో ఇచ్చారు కదా మీరు. మీకు వచ్చిన పైసలు గిట్ట లాస్ట్ నాకు కొద్దిగా వచ్చాయి. ఇంతవరకు కొన్నా 2025 నుంచి నాకు పైసలు రాలే. ఆయన మంగళూరులోకే శివాల వాళ్ళతోటి దోస్తానం చేసిండు, అలాగే ఇచ్చిండని మాకు భరత్ అనే చవన్ చెప్పిండు. కాబట్టి మేము బరాబర్ ఇప్పుడు మంగళతోటి మాట్లాడదలుచుకున్నాం. వచ్చిన ముందు మీడియా ముందు. నాకైతే నిజంగా మాట్లాడలేదు. మీరు 4 కోట్లు ఏంది, 48 లక్షలు ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ బాధితులు 10 రూపాయలు వడ్డీ ఇస్తా అని ప్రతి మన పాసనర్ కార్ తీసుకువచ్చి ఇంటికి వచ్చి చెప్పేది, ఏంద్రా ఎన్ని రోజులు కష్టాలు చేస్తారు మీరు? పాసనర్ కార్ తీసుకువచ్చి ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అట్లా కష్టాలు చేస్తారు మీరు? ఇంకా మీరు మారారా? ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు మారుతారు? ఇంకా మీరు ఇంకా అట్టే లెవెల్లో పోతారా మీరు? ఇంకా ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు చేస్తారని మాకు ఉబ్బించి, మీరు 1,00,000కు 10,000 ఇస్తాను, నెలకు 10 లక్షలు ఇస్తే 1,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది 10 నెలలకు. ఎంత ఉద్దేశాలు రాడు, ఇంత జాబ్ చేసిన వాళ్ళు రారు అని చెప్పి మాకు అన్ని మొత్తం ఇది చేసి డూబు చేసి. ఎన్ని కోట్లు ఉంటాయి మొత్తం? ఎంత వసూలు చేసింది? దగ్గర 7 కోట్ల దాకా ఉంటాయి. మా 2 టన్నులనే 500 కోట్లు ఉంటాయి. అసలు 150 కోట్లే అంటారు కానీ ఒక్కడే 29 కోట్లు, ఒకడు 32 కోట్లు మాకు తెలిసినాయి. ఇద్దరు కలిసినా 50 కోట్లు 60 కోట్లు దాటిపోయినాయి. ఒకటి 20 కోట్లు, మళ్ళీ ఒకటి 33, ఒకటి 29 కోట్లు. ఇప్పుడు ఒకటి 7 కోట్లు, 4 కోట్ల 40 లక్షలు. మళ్ళీ ఇంకో అతను పిల్లగానికి ఒక 2 కోట్లు, మళ్ళీ ఇంకొని ఒక 5 కోట్లు, ఇంకో 2 కోట్లు. అన్ని కోట్ల మీద, లక్షల మీద అయితే లేవు. మా ఏరియాలో, మా విలేజ్లో నల్గొండ అక్కడ డ్యామ్, ఆంధ్ర గిట్ట సగం గిట్ట ఎత్తుకొచ్చినాం మేమే. ఆంధ్ర ప్రజలు గిట్ట సగం ఉన్నాయి. ఇలా వాళ్ళు రావట్లేరు కానీ మాకు ఇచ్చిరు కాబట్టి వాళ్ళు ముందర రావట్లే. ఆంధ్రాలో సగం, మన తెలంగాణ సగానికంటే ఉత్తరనే ఆయన పైసలు తెచ్చినాం కానీ తొక్క అయితే తేలే. మాది వద్దిపట్ల కొండమల్లేపల్లి, దేవరకొండ నిర్జం, కొండమల్లేపల్లి పెద్ద అర్చాలు మండలం. మా ఇంటికాడ ఫార్చునర్ కాళ్ళు బిల్డప్లు పటాకాలు కాలుతుంటే ఏంద్రా నాయన ఇది నిన్నటి ఆడు వానికి తినడానికి పోలేదు. వాళ్ళ చెల్లె ముందలు ఏరే పెళ్లి చేస్తే ఎకరం భూమి అమ్మి చేసిరాళ్ళు. తినడానికి భూమి లేదు. వాళ్ళు తినడానికి భూమి లేనోడు ఇట్ట చేసి ఏంద్రబ్బా ఏంది రేంజు గోల్డ్ అలా ఉంగరాలు 10,000కు 10 ఉంగరాలు, ఇంతలా దొడ్డు మన బర్రె కట్టేసినట్ట ఇంతలా తాడు కడాం. వీడు ఏంది ఇల్లిటే ఎదిగిరు, మన పైసలు చేతుకుపోయి ఇల్లు ఇట్ట చేస్తున్నాని మనకైతే తెలియదు. నడుపుతున్నట్టుందని లాస్ట్ పోయి పడ్డాం. దానివల్ల మేము ఆగమైనాం. మా గిట మీ మీడియా మిత్రులు మీ అందరికి నమస్కారం. రేవంత్ సార్ గారి గిట నమస్కారం. మా గిట మీరు కొంచెం ఒత్తిడి చేసి సీడీల కనుక మీ మంగిలి పైన గిట చర్యలు తీసుకొని మాకు సహకరిస్తే మీకు దండం పెడతా. లేకపోతే మందు తాగి మేము సచ్చే కాలం వచ్చింది సార్. మాకు సచ్చేదేనా నిజం, మేము మందు తాగి సచ్చే తప్ప మాకు ఏరే మరుగు. ఆల్రెడీ మహేష్ వచ్చి మా పిల్లని ఇచ్చిన మామూలు సడుగుడు 40 ఇచ్చి చచ్చిపోయినాడు. మేము గిట సచ్చేదే ఉంది, ఇప్పుడు బతికేది అయితే లేదు. కాదే కళ్ళ నీళ్ళు రావట్లేదు ఈడ కానీ మేము రోజు నరకం చూపిస్తాం. అంత శర ఉందన్న మాకు. ఒక 10 లక్షలు మా సొంతం అనుకో, మేము ఒక ఎకరం భూమి అమ్ముకొనైనా తిరుగుతాం. 4 కోట్లు అంటే ఆయన ఇంకా ఆయన మీద ఆయన ఇప్పుడు అట్ట లేదు. నీకు నమ్మి ఇచ్చినావు అని మాకు గుంస్తారు. ఇప్పుడు మాకు ఆల్రెడీ గుంస్తారు, ఆల్రెడీ తయారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు గిట మీరు బాగా దీన్ని వైరల్ చేసి మన రేవంత్ రెడ్డి సార్ గాడికి పోవాలి. పోయి ఆయన గిట చర్యలు తీసుకొని మాకు సహకరిస్తే
మాకు బయట పడే ప్రయత్నం చేయాలి. మాకు ప్రభుత్వం గిట్ట కొంచెం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. చూసిరు కదా, వీళ్ళిద్దరి దగ్గర నుంచే 4,40,00,000 48,00,000 అంటే మీరు అంటున్నట్టు 150 కోట్లు కాదు, అది 1000 కోట్లకు పడిగెత్తిరు వాళ్ళు. మైక్రో ఫైనాన్స్ పేరు మీద 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిరు. మా ఇండ్ల ముందుకు వచ్చి ఫార్చునర్ బండ్లు వేసుకొని 10 వేలకు 10 ఉంగరాలు పెట్టుకొని బిల్డప్లు కొట్టి మీరు లక్షకు 10 రూపాయలు వడ్డీ వస్తుంది, 10,000 వస్తుంది అని చెప్పి ఇంకెక్కువ పెడితే 15 రూపాయలు వస్తుంది అని చెప్పి ఇట్లా నమ్మబలికి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మా తండాల దగ్గరకు వచ్చి ఇవాళ మేము అవన్నీ కూడా మా సొంత కష్టం, ఒకరి దగ్గర నుంచి నేను వారి దగ్గర అడిగి వాళ్ళు ఇంకో దగ్గర అడిగి అట్లా ఇప్పుడు నేను 4 కోట్లు కట్టినట్టు నా వెనకాల 200-300 మంది ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఏంది ఇదంతా కూడా అసలు? మరి మంగళి దీని మీద ఎందుకు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు? ఖాళీ ప్రెస్ మీట్కే ఎందుకు పరిమితం అయితే ఉన్నది? ఇవాళ బాధితులు అనే వాళ్ళు ప్రెస్ మీట్ వరకు ఇక్కడ ప్రెస్ క్లబ్ వరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. సో మరి మీరు ఎందుకు ఒక ప్రెస్ క్లబ్ రావట్లేదు? మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? అడ్వకేట్ లేకుంటే ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈ బాధితులందరి పక్షాన ఎందుకు మీరు నిలబడలేకపోతా ఉన్నారు? ఇవాళ మీరే అన్నారు కదా బాధితుల పక్షాన నిలబడతానని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఒకవేళ మీరు బాధితుల పక్షాన నిలబడితే కనుక రండి మా దగ్గరికి. మీరు ఎక్కడో కూర్చొని నాకు సంబంధం లేదంటే కుదరదు కదా, మా దగ్గరికి వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. ఇవాళ అడ్వకేట్ సుబ్బారావు అదే అంటూ ఉన్నాడు. ఇవాళ ఈ బాధితులు అయితే పాపం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కళ్ళకు నీళ్ళు వచ్చేది ఒకటే తక్కువ ఉన్నది. అక్కడ ఇంకొక అమ్మ ఉన్నది, వాళ్ళందరూ మనం చూపేయలేకపోయినా కానీ ఇంకొక పెద్ద ఆవిడ ఉన్నది, ఇంకొక తమ్ముడు వచ్చిండు, ఇంకొక ఆయన వచ్చిండు. ఎక్కడో తండాల నుంచి వచ్చిర్రు వాళ్ళ పాపం. 2 రాష్ట్రాల నుంచి వెళ్ళి కర్ణాటక నుంచి వెళ్ళి కూడా ఈ డబ్బుల వసూలు దందా భారీగా జరిగింది. దీంట్లో తక్షణమే రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని మాకు ఆ డబ్బులు ఇప్పించాలి. ఏదో కొత్తలో మాకు ఇచ్చినట్టు చేసిరు కానీ ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు. కనీసం ఇప్పుడు మీ దయ ఉంటే సగానికి సగం ఇప్పించడం చెప్పేసి వాళ్ళు మొరబెడతా ఉన్నారు. సో ఈ విషయంలో ఇప్పటికైనా మంగ్లీ ఖచ్చితంగా స్పందించాలి. మంగ్లీ లేదా వాళ్ళు దానికి సంబంధితంగా ఎవరైతే ఆ పేర్లు వినిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్పందించండి. ఎప్పుడు ఇస్తారో ఒక డేట్ చెప్పండి. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, బాధితుల పక్షాన నిలబడండి. లేదంటే కనుక భవిష్యత్తులో మీ సినీ ప్రస్థానం కావచ్చు, మీరు అనుకున్నటువంటి మీ భవిష్యత్ అంతా కూడా వాళ్ళు దించేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బంజారా నాయకుడు అశోక్ రాథోడ్ ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ సాక్ష్యాలన్నీ చూపించారు, రేపు పొద్దుగాలు వచ్చి అవన్నీ ఫేక్ కాగితాలు అంటే ఏం చేస్తారు? ఏవి ఇప్పుడు చూపించారు అవి సాక్ష్యాలు ఫేక్ అయితే ఎఫ్ఐఆర్ అయిన తోడు ఫేక్ అవుతాయా? ఎవరు అంటారు? ఆమె వస్తుంటదన్నా. బాధితులు ఎందుకంటారు? బాధితులకు ఏం అవసరం? బాధితులకు పనులు లేవనుకుంటారా? బాధితులు కష్టపడ్డారు, జీతాన్ని దారపోసిరు, నమ్మిరు, డబ్బులు ఇచ్చారు, ఆశపడ్డారు, తప్పంటారా? ఆమె ఏదైనా చెప్తుంది. ఆమె బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుంది. 100 రోజుల నుంచి సిఐడిలో కేసు ఫైల్ అయితే కనీసం ముందుకు పోవడం లేదని బాధపడుతున్నారు కదా. ఇందాక మీడియా సమావేశంలో ఒక తల్లి 11 లక్షలు ఇచ్చి కాళ్ళు మొక్కుతుందంటారు రోజు. ఎందుకు ఫేక్ అవుతుందన్నా? ఇంకా 100 మంది వస్తున్నారు, భయపడి వస్తలేరు. ఈ రోజు కాకపోతే రేపు వస్తేమో పిల్లలకు పెళ్లి చేయించుకోవాలి, చదివించుకోవాలి, లోన్లు కట్టుకున్నాము, బ్యాంకులు వచ్చి లాకేస్తున్నారు అని చెప్తున్నారు. ఇవి ఎందుకన్నా తప్పైతాయి? 100 రోజుల నుంచి కేసు ముందుకు పడతలేదు అంటున్నారు. రేపు ఆమె దగ్గర ఉన్న డబ్బులతోనో ఆమె దగ్గర ఉన్న పరపత్తోనో కేసు ఇట్లానే నీరుగారిస్తే మీరేం చేస్తారు? నేనేమంటున్నా అంటే, నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. నీకు సంబంధం లేదని ఈ రోజు కూడా అంటున్నావు కదా. నువ్వు సంబంధం లేని వ్యక్తిలానే ఉండు. మేము కూడా ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినాం. ఇక నువ్వు కట్టించినటువంటి హనుమంతుని గుడి ఉంది కదా, హనుమంతుని గుడి, నేను కూడా హనుమంతుని భక్తున్నే. నేనేమంటున్నా అంటే, నువ్వు కట్టించినటువంటి హనుమంతుని మీద ప్రమాణం వేసి మనమందరం బాధితులు అందరం తీసుకొని సిబిఐలో కంప్లైంట్ ఇద్దాం. మధు గారి పైన కంప్లైంట్ ఇద్దాం. ఇక అక్కడి నుంచి పోలీస్ స్టార్ట్ చేద్దాం. మంగ్లీ గారికి మేము మీడియా ముఖంగా డేట్ చెప్తాం తొందరలోనే. మీ మంగ్లీ గారు రావడానికి సిద్ధమా? ఇక నువ్వు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. పేదలకు న్యాయం చేయాలని నీకుంది, నాకుంది. మరి పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దాం? నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనే గట్టి నమ్మకం అయితే మాకైతే ఉంది. కానీ అక్కడే నువ్వు నమ్మినటువంటి దేవుని నువ్వు నమ్మి కట్టించినటువంటి ఆ గుడి మీద ప్రమాణం వేసి నువ్వు సిబిఐ కంప్లైంట్కి రా మాతో పాటు. అక్కడ తెలుసుకుందాం ఇక ఈ పంచాయతీ నువ్వు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది. ఇక చేస్తే ఇక దేవుడు చూడాలి. ఇవాళ మీరు మంగ్లీ మీద ఒక్కదాన్నే మంగళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి మధు ఎక్కడ పోయిండు, మిగతా చౌహాన్ అనే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వాళ్ళందరిని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు? అరే మేము మాట్లాడుతుంది ఫస్ట్ డే 1 నుంచే మాట్లాడుతున్నాం. 2018 నుంచి రామావత్ బాలాజీ నుంచి ప్రారంభమైంది కేసు. మధు దగ్గర వచ్చింది. ఆ మధు కాస్త అభిషేక్ని కలుపుకున్నాడు, అభిషేక్ కాస్త అభిషేక్ మధు కాస్త వీళ్ళందరినీ కలుపుకున్నాడు. వీళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ రామావత్ బాలాజీ మధు పైన 360 కేసులేమో మల్లెపల్లి, గుడిపల్లిలో కేసులు అయినాయి, పంజాగుట్టలో అయింది, మియాపూర్లో అయింది. ఇదంతా కేసులు అంటే నిజం లేకపోతే కేసులు చేయరా? నిజాలు ఉంటేనే కేసులు చేస్తారు కదా. ఆరోపణలు ఎందుకు వేస్తారన్న ఊరికే? ఎందుకు మన టీవీ మీద వేయరు ఆరోపణలు? ఎందుకు నీ మీద వేయరు, నా మీద వేయరు? నిజాలు ఉంటేనే కదా.
కేసు అవుతుంది. అందుకే మంగ్లీ గారు కడిగిన ముత్యంలా బయటికి రా, లేకపోతే ఎక్కడికంటే అక్కడ తెగిస్తాం మేము. ఇవాళ ఇదే మీ బంజారా బిడ్డలు ఇదే ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. సో మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన మీరు వచ్చి బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి సాక్ష్యాలు చూపిస్తూ ఉన్నారు. చూసే ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అన్న ఇగో ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది కూడా, వాళ్ళు మాట్లాడడానికి ఒక టార్గెట్ ఉంది, వాళ్ళకు ఒక ప్రెజర్ ఉంది మాట్లాడాలని. ఆ ప్రెజర్ లో మాట్లాడుతారు. పాపం వాళ్ళు కూడా మావలే, వాళ్ళకు బాధితులు కళ్ళకు కనిపిస్తలేరు. కానీ మంగ్లీ సెలబ్రిటీ కదన్నా, పక్కన నిలబడితే 100 మంది చూస్తారు. మంగ్లీతో దిగుండి అని చెప్పేసి అంటారు కదా. వాళ్ళకు ఆశ ఉంది, ఆశపడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకు ప్రెజర్ ఉంది, మాట్లాడని. ఎవరిని ఎట్లా మాట్లాడి మనమేం కాదనలేము కదా. ఇప్పుడు వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నా, వాళ్ళ ఆత్మకు వదిలేస్తున్నా. వాళ్ళని మాట్లాడేది నిజమా కాదా అనేది నిన్న మీడియానే క్వశ్చన్లు వేస్తుంటే సమాధానం చెప్తలేరు. మేమంతా ఆధారం ఇగో డే 1 నుంచి ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ రోజే చెప్పినాం. 2 రోజుల తర్వాత నుంచి ఇక మీడియా సాక్ష్యాలన్నీ బయట తీస్తామన్నాం. తీసామా లేదా? డే 1 నిన్న మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసిండు. మాజీ మంత్రులు మనోళ్ళకి ఏం అవసరం అన్న ఈ కేసులో? మాజీ మంత్రి మనోనికి ఏం అవసరము? మన దగ్గర డబ్బులు తీసుకోలేదా? బెంగళూరులో 30 కోట్లు పెట్టి భూములు కొనలేదా? నీ ఆస్తి ఎంత? నువ్వు సంపాదిస్తుంది ఎంత? ఎన్ని పాటలు పాడితే 30 కోట్లు వచ్చినాయి? ఎందుకో చెప్పవు? జైరాబాద్ లో ల్యాండ్ కొన్న తెలియదా? సిమెంట్ ఫ్యాక్టరీ కొని అంత డబ్బులు వచ్చినాయా? పేద ప్రజల కడుపు కొట్టి ఈరోజు నువ్వు మధు అని మధ్యలో పెట్టుకొని, శివచవాన్ని మీ తమ్ముని మధ్యలో పెట్టుకొని నువ్వు వ్యవహారం చేస్తుంటే కళ్ళకు గంతలేసుకొని కూర్చుంటాం అనుకున్నావా? తగ్గేదే లేదు. నిజానికి పౌరుషం ఎక్కువ, అబద్ధాలు మాట్లాడే మా నాయకులకు పేమెంట్లు ఎక్కువ. ఈరోజు బాధితులను తీసుకొచ్చాం కదా. ఇన్ని రోజులు బాధితులు అన్నారు కదా, బాధితులు మాట్లాడారు కదా. ప్రపంచం అంతా చూసింది మీడియా. బాధితులకు న్యాయం చేయండి. నిన్న మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం జరిగిందన్నారు అన్న. మీరు ఒక సినారియో గుర్తుపెట్టుకోండి. డే 1లో మధుకు నాకు సంబంధం లేదు, దీంట్లో అంతా ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. నేనైతే చెప్పలేదు కదా. డే 2లో ఏమన్నది? మధుకి నా తమ్మునికి ఫ్రెండ్షిప్ అన్నది. మరి 3-4 రోజుల్లో ఫ్రెండ్షిప్ సెట్ అయింది. మరి నిన్నేమో మైక్రో ఫైనాన్స్ లో బాధితులకు అన్యాయం జరిగి, ఈ అన్యాయం ఎవరు చేశారు? నువ్వు చేయనప్పుడు నువ్వు రా, సిబిఐలో కంప్లైంట్ పెడతాం. నువ్వు కట్టించినటువంటి ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసి నువ్వు రా మాతోని. ఎందుకు నిందలు మోస్తున్నావు? నువ్వు డబ్బులు తీసుకుంది వాస్తవం కదా, రమేష్ చెప్తలేడా? నువ్వు ఆఫీస్కి పోయింది వాస్తవం కదా, మా తండాలో నీకేం పని చెప్పు? 5 సార్లు వచ్చినావు, పోయినావంట. ఏ సంబంధం లేకపోతే ఎట్లా వచ్చినావు? కోకాపేట దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంది, మీ తమ్ముడు తీసుకుంది వాస్తవం కదా? ఆ డబ్బులు పెట్టి ఏమేమి తిన్నది వాస్తవం కదా? జైరాబాద్ లో మొన్న ల్యాండ్ సెటిల్మెంట్ అయింది. ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత 10 కోట్లకు కావాల్సిన ల్యాండ్ 3 కోట్లకు అమ్మి అక్కడ ఉన్న బాధితులకు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ మాట్లాడుతున్నాం. నిజాలు మాట్లాడుతుంటే మాపై నిందలు మోపిస్తావా? కడిగిన ముత్యాల నువ్వు బయటికి రా. నీ పైన గౌరవం ఉంది. వాళ్ళు మాట్లాడేది అదే, మేము కూడా మాట్లాడేది అదే. మీ మీద నిందలేయడం కాదు, కొన్ని సందర్భాలలో బాధితులని ఒక హాల్లో కూర్చోబెట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అట్లా బెదిరించడం వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఎవరు బెదిరిస్తున్నారు? అదే మంగ్లీకి సంబంధించిన కొంతమంది అనుచరులు మీరు బయటికి చెప్పొద్దు, ఈ వ్యవహారం బయటికి రానియద్దని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి. అట్లా బెదిరించే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఈ విషయంలో మా మీడియాకి నేను నమస్కారం చేసిన. ఎందుకు? మేము పేద ప్రజల పక్షాన ఉన్నాం, డబ్బులు ఇచ్చిన బాధితుల తరపున ఉన్నాం. ఒక్క సెలబ్రిటీ దిక్కు మేము లేము. ఆమెకు 4 కాళ్ళు 4 చేతులు లేవు. మాకు సోమవారం అయితే ఆమెకు కూడా సోమవారమే, మాకు మంగళవారం అయితే ఆమెకు కూడా మంగళవారం. కానీ మాకు సోమవారం రోజు ఆమెకు ఆదివారం అయితే కాదు కదా. ఆమె కూడా అన్నం తింటుంది కదా, కడుపుగా అన్నం తింటుంది కదా, ఆమె కూడా కష్టం చేస్తుంది కదా. ఈ పేద ప్రజలు జీవితాన్ని ధారపోసి డబ్బులు ఇచ్చిరు. నువ్వు ఇన్ని రోజులు దాచుకున్నావు, ఇప్పుడు పేద ప్రజలు బయటకు వచ్చారు. రమేష్ చెప్తున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. డబ్బులు అన్యాయం చేసిపోయారు. ఇప్పుడు పేద ప్రజలకు టార్గెట్ చేసి బెదిరిస్తున్నారంట. నేనేమంటున్నా, ఈరోజు మీడియా సపోర్ట్ చేయడం వల్ల ఆ బాధితులు బయటికి వస్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. మీరు మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూసాం కదా, అశోక్ రాథోడ్ బాధితుల పక్షాన నిలబడతాము, బాధితులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. బాధితులకు న్యాయం చేయాలని నీకుంటే కనుక రా, ఇద్దరం కలిసి సిబిఐకి కంప్లైంట్ ఇద్దాం కదా. ఎందుకు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేటువంటి మంగ్లీ అనుకూల వర్గానికి కావచ్చు, అదేవిధంగా మంగ్లీ అనుచరులకు కావచ్చు, ముఖ్యంగా మంగ్లీకి కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఒక హెచ్చరికగా ఉన్నటువంటి పరిస్థితి. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా బాధితుల పక్షాన పోరాడతామంటున్నారు ఈ బంజారా బిడ్డలందరూ కూడా. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.